మూల క్యాంటీన్ బిల్డింగ్. దీని ఫిగర్ చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ మొత్తం 18. తమ్మి నమస్తే రంగారావు గారు. గీ నమస్తే అయితే మంచిగా చెప్తావు. జరంతా పని చేసి హెల్పింగ్ చేస్తే గీ బిల్డింగ్ లా 3rd ఫ్లోర్ నాకు ఇస్తానని మాట ఇచ్చినావు. నా పని అయితే కథం చేసిన. మరి నీ ఫ్లోర్ ముచ్చటేమైంది బాయ్? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఫ్లోర్ ఇంకా పూర్తి కాలేదు బాయ్. అట్లనా? జర జల్దీ కంప్లీట్ చేయించు బాయ్. సీఎం గాని పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయిస్తా. మరో 3 వారాల్లో మీ ఫ్లోర్ మీ చేతుల్లో పెడతా. అదేం కుదరదు. ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవడివి? నడుమగిట్లా నువ్వెవడివే? ఈ బిల్డింగ్ ఓనర్ని. నేనేమన్నా పాగలగా లెక్క పడుతున్నాను బే? ఈ స్టేషన్లో బెడ్డింగ్లు మోసుకునేటోడివి ఈ ఫ్లోర్ స్టోర్ బిల్డింగ్ కి ఓనర్. కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చినవరా బేవకూఫ్? బేవకూఫ్ నేను కాదు బే, నువ్వు. ఈ కోటేశ్వర కూతురు మెళ్ళ తాలిగట్టింది ఏమైతుంది? పెండ్లం. మరి నా పెండ్లాం వస్తుంది అది కాదా? కంత ఎందుకు బై? గీ దిమాగ్ లేని దౌలత్ వాలా గారి పోరి కడుపున నా బిడ్డ ఉన్నది. గా బిడ్డ భూమి మీద పడినాక ఇదేమిటి నాయనా నా 3rd ఫ్లోర్ అంతా గీసుంటూ పుండాకురులు రాసినామంటే నేనేం చెప్పేది? నన్ను పుండాకురు అంటావు బే? లేలే, నువ్వు ఖాళీ పుండాకురువే కాదు, బచ్చా గానివి, లుచ్చా గానివి, జోకర్ గానివి, గొట్టం గానివి, అసలు హైదరాబాద్ హోల్ మొత్తంకి వెళ్ళే పెద్ద కొజ్జావన్నట్టే. ఎమ్మెల్యేని పట్టుకుని కొజ్జాగానివంటావు? నీ పానాలు తీస్తా. చల్దీ నువ్వేం చేస్తా బాయ్? ఎమ్మెల్యే గెట్లయినావు? నీ బాంజాన్ ద్వారా సీఎం కాలు పట్టుకున్నావు. గాడి గీడి కాళ్ళు పట్టుకునే కర్మ నాకేంది బై? ఈ స్టేషన్ లో మర్డర్లు చేసిన, ఓల్డ్ సిటీలో బాంబు పెట్టి అపోజిషన్ లీడర్ ని చంపిన, గందుకు నాకు సీట్ ఇచ్చిండ్రు బే. ఈ స్టోరీలు మంచిగా చెప్తుండవు బిడ్డా. నా ఈ స్టోరీ నీకు ఇంకా పూరంగా తెలియదు బే. గస్సలు నీ పెండ్లి రిసెప్షన్ జరగకుండా చేయనికి మతగల లేపి కిందికి మీదికి చేసి గాడ కర్ఫ్యూ పెట్టించింది ఎవడనుకున్నావు? నువ్వారా? మరి అమ్మోరు పెట్టించింది అనుకున్నావు? నేనే పెట్టించరా. అంటే వ్యాన్ లోంచి 7 పడేసింది. మా పోరగాండ్లే. కొబ్బరి బొండాలు మస్తాన్ని పుడిచింది. మా చెంచగాళ్లే. గల్లీలో బాంబేసింది. నేనే మళ్ళా. చాలు మళ్ళా, అటు చూడు మళ్ళా. అటు చూడు. వీళ్ళందరినీ వేరే లెక్కించండి. వేరండి. ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ సిఐడి బ్రాంచ్. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవిగో సంఖ్యలు. వేసుకుంటావా వెయ్యమంటావా? రక్తదానం తప్ప రక్తదాహం ఎరుగుని కూలివాడకొచ్చి రక్తపాతం సృష్టించిన ఎమ్మెల్యేని ఏం చేస్తావు బామ్మ? ఈ చేతులతో ఓట్లేసి ఈయన్ని గెలిపించినందుకు చంపలేసుకుంటున్నా. నువ్వు మాకు చేసిన ద్రోహానికి చంప వాయిస్తున్నా. సారీ గృహలక్ష్మి గారు, 2 నెలల్లో అబార్షన్ కోసం మనం చేసిన ట్రయల్ ఫెయిల్ అయింది. వాట్? అబార్షన్ ఫెయిల్ అయిందా? అంతేకాదు, 5వ నెలలో మళ్ళీ నువ్వు అబార్షన్ కోసం ట్రై చేస్తే నీ ప్రాణాలకే ముప్పు. నువ్వు బిడ్డను కనుక తప్పదు. నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు. నీకు వైద్యం చేత కాకపోతే ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చో. రంజని, హోల్డ్ యువర్ టంగ్. జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకు. ఆ రోజు నీ భర్త వచ్చి తన లీగల్ మ్యారేజ్ అని, అబార్షన్ చేస్తే నన్ను కోర్టుకి ఇడుస్తానని బెదిరించాడు. అందుకు మీ అమ్మ సపోర్ట్ చేసింది. అవునో కాదో మీ అమ్మనే అడిగి తేల్చుకో. మమ్మీ, నిజమా? వాడంటే నాకు అసహ్యం అని తెలిసి నా కడుపులో వాడి బిడ్డను పరిగణిస్తావా? దైవ భక్తురాలని చెప్పి దొంగ పూజలు చేస్తే చాలదు మమ్మీ. నోరు ముయ్యవే. తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడుతున్నావు. సింగపూర్లో అతను వెనక పడమని నేను చెప్పానా? 24 గంటల్లో పెళ్లి జరిపించమని పట్టుబట్టమన్నానా? ఒళ్ళుపై తెలియకుండా ఇంత దూరం తెచ్చుకోమని నీకు సలహా ఇచ్చానా? నేను నిజంగా దైవ భక్తురాలు గనకే నా పూజలు ఫలించబట్టే ఈ మంచి జరిగింది. పెళ్లి రోజున ఆవేశంలో నువ్వు విసిరి పారేసిన మంగళసూత్రం కనకదుర్గమ్మ కంఠంలో పడింది. అంటే మీ పెళ్లి నా తల్లి ఆశీర్వదించిందే. ఆ తల్లి దీవెనున్న తల్లినయ్య కోరిక నాకు లేదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ పాప నేను భరించలేను. నో, ఇతరులను ఏడిపించడమే కానీ ఏడ్చే అలవాటు మన వంశంలోనే లేదు బేబీ. నా కూతురు ఈ లోకం దృష్టిలో మరో కుంతీదేవి కాకూడదు. అందుకే మమ్మీని నిన్ను రేపు ఎవ్వరూ తెలుసుకోలేనంత దూరమైన ప్రదేశానికి పంపించేస్తున్నాను. నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ బిడ్డను అక్కడే నడు రోడ్లో వదిలి వచ్చేసి.
సార్ మీకు పేరోలు శాంక్షన్ అయింది. బయట బుచ్చిబాబు వాళ్ళ అబ్బాయి గోపాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. జైల్లో దరిద్రపు గొట్టు బొక్కలు పెట్టిండ్రు కానీ గిస్సంటి ముక్కలు పెట్టలేదు తమ్మి. మిమ్మల్ని విడిపించడానికి మా ఫాదరు 20,000 కట్టాడు. ఇన్న తమ్మి, ఈ 6 నెలల సంధి నా సొమ్ము తిన్న ఒక్క బద్మాస్ నా కొడుకు రాలి నన్ను విడిపించడెందుకు మీరు వచ్చిండ్రు. గది ఆది మరుస్తాను. ఇంతకింత హెల్పింగ్ మీకు చేస్తా. మీ సంగతి ఏంటని కోటేశ్వరరావు అడిగితే చీపమ్మన్నాడు. మీ 3వ ఫ్లోర్ సంగతి అడిగితే మూతి మీద కొట్టాడు. గట్లనా? ముందుగాల గా బద్మాస్ గాని సంగతి చెప్తా. హలో, రైల్వే ఎంక్వైరీస్, ఈస్ట్ కోస్ట్ రైట్ టైమేనా? థ్యాంక్ యూ. ఎరా బకాడి, నువ్వు మీ బాబు సింగపూర్ వెళ్ళిపోతా ఉన్నారు, టిక్కెట్లు దొరకలేదా? కాదు, నీకు టిక్కు బిట్టి పెడదామని వచ్చాం ముసలోడా. తాగొచ్చారా? నీ చేత మంచినీళ్ళు తాగించాలని వచ్చాం. బుచ్చి బాబు, వద్దు, అలా వద్దు. నీ దగ్గరున్న సింగపూర్ బ్యాంకు లాకల్ కీ ఇచ్చేయి, హోమ్గా వెళ్ళిపోతాం. లేదంటే నీ కూతురు పెళ్లి కాకుండానే డెలివరీకి అరకులోయ వెళ్ళిందని పత్రికల వాడను పిలిచి మరీ చెబుతాం. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాం. హైదరాబాద్ నుండి కన్యాకుమారి, కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా నిన్ను నీ ఫ్యామిలీని తలెత్తుకోకుండా చేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా బ్యాంక్ లాకర్ తాలూ కీ చైన్ కూడా మీకు ఇవ్వను. నమస్తే తమ్మి. ఏంద్రు కరెంటు సాగు తిన్నోడు తీరిన గట్ల చూడబడితివి. జైల్లో సిప్పకూడు తినేటోడు ఏకదము నీ నట్టింట్లో ఉయ్యాల గట్ల ఊగుతున్నాడు అని సోంచాయిస్తున్నావా? కాలం చూడు, జైలుకి వచ్చిండ్రు, పేరోలు ఇచ్చిండ్రు, నా ఇజ్జత్ కాపాడిండ్రు. మరి నీ సైడ్ ఏంది? నీ ఫాల్తు అల్లుడు గారు చేసిన పనికి 20 సంవత్సరాల నుంచి నీ సంపాదించిన సొమ్ము, పరువు, పదవి మొత్తం గంగపాలైంది. మరి నేను రికవరీ అవ్వాలి కదా తమ్మి. నీ పెండ్లం ఎప్పుడు నగలన్నీ పెట్టుకుని పబ్లిక్గా తిరుగుతుందంట కదా. గా ఏడదాచినవే ఇనపెట్లో పెట్టినావు. గయ్యి సొత్తు మొత్తం నాకు ఇచ్చేయి. గా సింగపూర్ బ్యాంక్ లాకర్కి మా దోస్తాలకి ఇచ్చేయి. వారి అవి రెట్టు మర్డర్ చేసి సాందినాలైంది. జల్దీ డిసైడ్ చేయి, లేకుంటే నిన్ను కథం చేస్తా. బద్మాస్ గారు పారిపోతాడు, ఉరికి పట్టుకోండి. లెవెల్స్ పో. నాకు చావు దగ్గర పడింది గనుక నన్ను క్షమించు బాబు అని సిగ్గు విడిచి అడుగుతున్నాను. మీకేం ప్రమాదం లేదన్నారు. ఇవాళ కబురు కూడా చేశాను. నువ్వు మావాడివి కాదా బాబు? ఇది నా భార్యకి ఇవ్వు బాబు. నేను బ్రతికుంటే నా కూతురు కనబోయే నీ బిడ్డ చేత తాత అని పిలిపించుకుంటాను. ఒకవేళ ఊపిరిపోతే నాకు తలకొరివి నువ్వే పెట్టాలి బాబు.